వీరోచితంగా పోరాటం చేసి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మన యొక్క ఆడపడుచుల యొక్క హిందూరాధారం లేకుండా చేసినటువంటి ఆ యొక్క ముష్కరులని మట్టి కల్పించడానికై ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మన యొక్క ఆడపడుచుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మన దేశ సైనికులంతా కూడా వీరోచితంగా పోరాడి మన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి ఈరోజు యుద్ధం చేయడం జరుగుతుంది. వారికి అందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని నింపాలని చెప్పి వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండి మన దేశాన్ని కాపాడి మనందరినీ కూడా కాపాడాలని చెప్పేసి ఈరోజు మనము మన కోయిల్కొండ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేసి యొక్క ర్యాలీ తీసుకొని రావడం జరిగింది. భారతదేశంకి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ వారి ఆ యొక్క ముష్కరులందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి ఈరోజు మన మీదకి యుద్ధానికి కాలు దూవడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి లేదు, ధనము లేదు, ఏమీ లేకున్నా కూడా ఏదో ఉన్నట్టు మన మీద ప్రగల్భాలు పలుకుంటూ మన దేశం మీద యుద్ధం చేయడానికి కాలు దూస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కాలు దూస్తున్నటువంటి పరిస్థితులు కూడా మన యొక్క ప్రభుత్వం కానీ మన యొక్క సైనికులు కానీ ఎక్కడ ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎక్కడైతే ముష్కరులు అక్కడ మాత్రమే యుద్ధం చేయడానికి కొనుక్కున్నది. కానీ అవతల దేశమైనటువంటి పాకిస్తాన్ మన దగ్గర ఉన్నటువంటి ఈరోజు కొద్దిగా ఒక విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి ఆయన ఇంటి మీద ఈరోజు దాడి చేసి ఆయన చంపడం జరిగింది. ఆయన అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే సామాన్య జనులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. అటువంటివన్నీ కూడా సమంజసమైనటువంటి విషయాలు కాకపోయినప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి విషయాల్ని తిప్పుకొట్టడానికి మన సైన్యం సిద్ధంగా ఉంది. కాకపోతే మన వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మానవత్వం మనతో ఉంది కాబట్టి ఆ మానవత్వాన్ని ఆలోచన చేసి ఆ సామాన్య ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదని కొన్ని ముష్కరులు ఎక్కడైతే ఉన్నారో వారిపైనే దాడి చేయడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అవసరమైతే యుద్ధానికి కూడుకొని ఆ యొక్క దేశాన్ని మట్టి కల్పించడానికి మన సైనికులంతా కూడా ముందుతున్నారు. కాబట్టి వారికి అంతా కూడా మనమందరం కూడా చేయాల్సిన వల్ల మనం చేయాల్సింది ఒకటే, వారికి మనం తిండి పెట్టలేము, అన్నం పెట్టలేము, ఇంకోటి ఏమీ చేయలేము. కానీ మనం చేయాల్సినది ఏంటంటే వారికి మనం ధైర్యంగా సపోర్ట్ ఇవ్వడం ఒకటే మనం చేయాల్సినటువంటి పని. దాన్ని ఈరోజు మనం ఈ వైపుండలో చేయడం జరుగుతుంది. మనమంతా కూడా వారికి ధైర్యాన్ని ఇచ్చి మనోస్థైర్యాన్ని ఇచ్చి ఎంత మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసి మనమంతా కూడా ఆ యొక్క ధైర్యాన్ని ఇస్తే వారు వీరోచితంగా పోరాడి ఖచ్చితంగా మన దేశానికి విజయం సంకల్పం చేసుకొని తిరిగి వస్తారు. వారందరూ కూడా ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు నిన్ననే మన తెలుగుదేశమైనటువంటి మురళీ నాయక్ గారు మరణించడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి వారికి కూడా వారి ఆత్మశాంతి చేకూరాలి. అదేవిధంగా వారి కుటుంబానికి మనం అండగా నిలవాలి, మన ప్రభుత్వం అండగా నిలవాలి. అందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించాలి. వారి యొక్క కుటుంబానికి విషాదం నుంచి బయటపడేయడానికి మనం చేయాల్సినటువంటి చిన్న కార్యక్రమం వారికి సంతాపం తెలియడం తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి ఆ సంతాప కార్యక్రమాలు ఈరోజు చేయాలి. అదేవిధంగా జరగబోయే యుద్ధానికి మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి. మనమంటే మనం సిద్ధం చేయకపోయినప్పటికీ మన తరపున యుద్ధం చేస్తున్నటువంటి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని జై శ్రీరామ్. भारत माता की